ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం కయీను మరియు హేబేలు గురించి తెలుసుకుందాం. దేవుడైన యెహోవా హవ్వ, ఆదాములను ఏదెను తోట నుండి బయటికి పంపివేశారు. ఆ తర్వాత ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై ఒక కుమారుడిని కనెను. ఆమె యెహోవా దయవల్ల నేనొక మొగ బిడ్డకు జన్మనిచ్చాను అని అతనికి కయీను అను పేరు పెట్టింది. ఆ తరువాత ఆమె మరలా గర్భవతియై హేబేలును కనింది. కయీను, హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. కయీను వ్యవసాయం చేసేవాడు, అంటే పంట పండించేవాడు. అతని తమ్ముడైన హేబేలు గొర్రెల కాపరి, అనగా గొర్రెలను కపలా కాసేవాడు. వీరు ఇద్దరు కొంతకాలమైన తర్వాత కయీను వ్యవసాయంలో వచ్చిన పంటలో కొంత యెహోవాకు అర్పణ ఇవ్వటానికి తెచ్చాడు. హేబేలు కూడా తన గొర్రెల మందలో తొలిచూలు పిల్లలో క్రొవ్విన వాటిని దేవునికి అర్పణగా తెచ్చాడు. అయితే దేవుడు కయీనును లక్ష్యపెట్టలేదు. హేబేలు అర్పించిన అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే కయీను మనస్ఫూర్తిగా దేవునికి బలి అర్పించలేదు. హేబేలు మాత్రం పూర్ణ హృదయంతో దేవునికి బలి అర్పించాడు. దేవుడు అందుకే హేబేలు అర్పించిన అర్పణను స్వీకరించాడు. ఇది చూచిన కయీనుకు తన తమ్ముడైన హేబేలు మీద కోపం వచ్చింది. దానితో కయీను ముఖమును చిన్నబుచ్చునుకుని అతనిపై ద్వేషం పెంచుకున్నాడు. అది చూచిన దేవుడు కయీనును ఇలా అడిగాడు, నీవు ఎందుకు కోపగించుకుంటున్నావు? ఎందుకు ముఖమును చిన్నబుచ్చుకున్నావు? నీవు సత్క్రియ చేయని ఎడల నీ దగ్గర పాపం కొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీనపరుచుకోవాలని చూస్తుంది. అయితే నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీవు దేవుని యందు విధేయుడవై ఉండాలి అని దేవుడు కయీనును హెచ్చరించాడు. అయినా కాని కయీను దేవుని మాటలు ఆలకించకుండా హేబేలు మీద కోపం, పగ ఎక్కువగా పెంచుకున్నాడు. అలాగే ఒకరోజు కయీను, హేబేలు ఇద్దరు పొలంలో ఉండి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కయీను హేబేలు మీద పడి దాడి చేసి అతడిని చంపివేశాడు. చంపేసి తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అతనిని ఇలా అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడుగగా, అప్పుడు కయీను, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి కాపలావాడినా అన్నాడు. అప్పుడు దేవుడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుండి నాకు మొర్రపెడుతుంది. ఇప్పుడు నీ మూలముగా ఒలికిన నీ తమ్ముడి రక్తం మింగటానికి నోరు తెరిచిన ఈ నేల మీద నీవు ఉండకుండా శాపానికి గురయ్యావు. నువ్వు నేలను సాగు చేసినప్పుడు అది తన సారాన్ని నీకు ఇవ్వదు. నువ్వు భూమిపై అస్తమానం పారిపోతూ దేశదిమ్మరిగా ఉంటావు అని దేవుడు కయీనును శపించాడు. దేవుడు శపించగానే కయీను ఇట్లా అన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనిది. ఈ రోజు ఈ ప్రదేశం నుండి నన్ను నీవు వెళ్లగొట్టావు. నీ సన్నిధికి నేనిక రావడం కుదరదు. ఈ భూమిపై పారిపోతూ దేశదిమ్మరిగా ఉంటాను. కాని నన్ను ఎవరు చూస్తే వాళ్లు నన్ను చంపుతారు కదా అని దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు, అలా జరగదు. నిన్ను చూసినవాడు ఎవడైనా నిన్ను చంపితే అతన్ని తీవ్రంగా శిక్షిస్తానని దాని తెలియజేసేందుకు నీ మీద ఒక గుర్తు వేస్తాను. నేను నిన్ను శిక్షించిన దానికంటే 7 రెట్లు ఎక్కువ వాణ్ణి శిక్షిస్తాను అన్నాడు. అప్పుడు దేవుడు కయీను మీద ఒక గుర్తు వేశాడు. ఇది విని కయీను దేవుని సన్నిధిని విడిచి వెళ్లిపోయాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనం దేవుని యందు విధేయత కలిగి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవునికి బలి అర్పించడం ఎదుట వ్యక్తి చేశాడు అని వాళ్లపై అసూయ కలిగి మనసులో పాపం ఉంచుకొని ఇచ్చిన బలులు దేవుడు స్వీకరించడు అని తెలుసుకోవాలి. అలాగే అసూయ, కోపం వలన పాపం వస్తుంది అని తెలుసుకోవాలి. మన దేవుడైన యెహోవా కేవలం హృదయాన్ని చూస్తాడు. మనం చేసే బహిరంగ క్రియలు ప్రజలకు నచ్చుతాయి. అది లోకానుసారమైన జీవితం, అది దేవునికి నచ్చని జీవితం అని తెలుసుకుని, ఈ రోజు నీలో అసూయ, ద్వేషం, పగ లాంటివి ఉంటే నీ దేవునియందు పుకుని క్షమించే హృదయం కలిగి జీవించడం నేర్చుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.